హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం సుమా అడ్డాలో అంటే ఈటీవీలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి సుమా అడ్డా ప్రోగ్రాంలో అయితే నిఖిల్, ప్రేరణ, నైనిక అండ్ మణికంఠ ఈ నలుగురితో ఈసారి సుమా అడ్డా అయితే సూపర్ డూపర్ హిట్గా జరగబోతుంది. సో హ్యాపీగా నిఖిల్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఇక నిఖిల్ అయితే తన చెల్లెలైనటువంటి నైనికాతో రావడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మణికంఠ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా మన ఛానల్లోనే చెప్పాము. సో నైనిక అండ్ నిఖిల్ అయితే కన్ఫామ్. బట్ ప్రేరణ అండ్ మణికంఠ వస్తున్నారో రాలేదో అని అనుకున్నాం కదా. బట్ ఈ నలుగురితో ఈసారి కన్ఫామ్గా ప్రోమో కూడా వచ్చేసింది కాబట్టి ఇక వీళ్ళ నలుగురితో ఈ సండే మాత్రం ధూమ్ ధామ్గా జరగబోతుంది సుమా అడ్డా ప్రోగ్రామ్. ఇక నైనిక అండ్ నిఖిల్ బాండింగ్ గురించి చెప్పాలంటే నిజంగా బిగ్ బాస్ తర్వాత ఎవరికైనా కానీ ఇంత మంచి బాండింగ్ ఏర్పడింది అంటే అది నైనిక నిఖిల్ అనే చెప్పచ్చు. సో నిఖిల్ నిజంగానే తన చెల్లెలు నైనికాని ఎంత చక్కగా చూసుకుంటాడంటే నిజంగా చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక నైనిక కూడా ఏం తక్కువ కాదు. నిఖిల్ అన్న నిఖిల్ అన్న అని చెప్తూ ఎంత ప్రేమగా ఉంటుందంటే నిజంగానే బిగ్ బాస్లో మాత్రమే ఈ ప్రేమ అనేది కనిపిస్తుంది. తర్వాత బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇంత మంచి బాండింగ్తో అయితే ఉండరు. బట్ వీళ్ళిద్దరు మాత్రము నైనిక కొన్ని రోజులే బిగ్ బాస్లో ఉన్నప్పటికీ కూడా తనని చెల్లెలు అనుకున్నాడు కాబట్టి ఇక బయటకు వచ్చిన తర్వాత ఇదే బాండింగ్తో వీళ్ళిద్దరూ అయితే కంటిన్యూ అవుతున్నారు. ఇక ప్రేరణ అండ్ నిఖిల్ బాండింగ్ కూడా అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా మంచి బాండింగ్తో మంచి ఫ్రెండ్స్ లాగా బాగా కొనసాగుతూ ఉంటారు. అది కూడా కాక ప్రేరణకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను ఎవరితో ఉన్నా కానీ ఎవరు కూడా ఎటువంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టరు. సో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బట్ నిఖిల్ ఇంకెవరైనా అమ్మాయితో కనిపించాడంటే అసలు కమెంట్స్ అయితే తక్కువే ఉండదు. ఎందుకు ఇతను వేరే వాళ్ళతో ఉన్నాడు ఏంటి అని చెప్పి చాలా అయితే కమెంట్స్ పెడుతుంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ నలుగురితో ఈసారి సుమా అడ్డా అయితే సూపర్ అంటే సూపర్ హిట్గా జరగబోతుంది. సో ఇక సుమా గారితో ఎవరైనా మాట్లాడంటే చాలా ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇక ప్రేరణ కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నిజంగా ఫన్ చేసొద్దా లేకపోతే ఆల్రెడీ కామెడీ యాంగిల్ తనలో అయితే ఉంది. ఏదో ఒకటి మాట్లాడుతుంది అది కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈసారి కూడా రావడంతో సుమా గారు అయితే అందరికీ జ్యూస్ ఇస్తారు. ఇక జ్యూసు వచ్చిన వాళ్ళకే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు తయారు చేసిన వాళ్ళకి కాదని సుమా గారు అయితే అంటూ ఉంటారు. ఇక ప్రేరణ కామ్గా ఉండకుండా సుమా గారి మీదే జోకులు వేయడానికి మీరేం తయారు చేయలేదు కదా మీరు తాగండి అని చెప్పగానే నేను తయారు చేయలేదు కానీ నేను చూశాను కదా వాళ్ళు ఎలా తయారు చేస్తారో అందుకే నేను తాగను అని చెప్పి చెప్తుంది. ఇక దాంతో షాక్ అయిపోతుంది ప్రేరణ. నాకే పంచ అన్నట్టుగా ఇట్లా అయితే చూస్తూ ఉంటుంది. ఇక సుమా గారితో ఎవరైనా మాట్లాడాలంటే నిజంగానే చాలా గట్స్ ఉండాలండి. నిజంగా సుమా గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు. సో ఏ సిచ్యువేషన్ అయినా ఎలాగైనా మాట్లాడగలే ఒకే ఒక సత్తా కలిగిన వ్యక్తి సుమా గారు. సో ఇట్లాగైతే చాలా ఫన్గా జరిగిపోతుంటే ఇక నలుగురు ఆర్టిస్టులు మంచి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు వస్తే ఇంకా పర్ఫార్మెన్స్ చేపించకుండా ఉంటుందా సుమా గారు. సో ఈ నలుగురితో ఒక మంచి స్కిట్ అయితే చేపిస్తూ ఉంటుంది. దాంట్లో మణికంఠకి వాళ్ళ తాతగారు చనిపోయినట్టు యాక్ట్ చేయమంటే ఇక ఆయన పడిపోయి మరీ యాక్ట్ చేస్తూ ఉంటే నైనిక వచ్చి ఓదారుస్తూ ఉంటే ఆమెను పట్టుకొని హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇక దాంతో నిఖిల్ అయితే కొద్దిగా పొసెస్ అయిపోయి సో తన చెల్లెల్ని ఎందుకు ఇట్లా కౌగలించుకుంటున్నాడని త్వరగా వెళ్ళిపోయి సో తన నైనికాని పక్కకు పెట్టేసి బాబు నువ్వు ఆమెని హక్ చేసుకొని ఓదార్చకూడదు ఆమె నీ దగ్గరికి వచ్చి ఓదారుస్తుందిలే అని చెప్పగానే ఓకే ఆమె ఓదారిస్తున్నా నాకు ఓకే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక ఆయన హెయిర్ మీద కొన్ని జోకులు అయితే వస్తూ ఉంటాయి. ఇక మనమైతే సవరం షాప్ పెట్టుకుందామని చెప్పి కూడా మనకంట అయితే అంటూ ఉంటాడు. ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే చాలా ఫన్గా జరుగుతున్న వేలో ఏదో ఒక సీరియస్ మ్యాటర్స్ కొన్ని జరగాల్సిందే కదా. సో నిఖిల్ వస్తే ఇంకా ఇటువంటివి కంపల్సరీ కదా. సో సుమా అడ్డా షోలో కూడా సో కొన్ని ఇన్సిడెంట్స్ గురించి దాన్ని ఫైర్లో వేసి మీకు దాని నుంచి విముక్తి కలిగే విధంగా ఏదైనా చెప్పమనంటే ఇక నిఖిల్ అయితే ప్రేమ అనే పదాన్ని తీసి బూడిద చేసేస్తాడు. ఇక ప్రేరణ వచ్చేసి అంచనా అనే పేపర్ని తీసి బూడిద చేసేస్తుంది. ఇక నైనిక వచ్చి స్నేహం అనే పేపర్ని బూడిద చేసేస్తుంది. ఇక మణికంఠ ఏదో పేపర్ని తీసుకోబోయేసరికి నిఖిల్ అయితే ఒక మాట అనగానే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయితే జరగబోతుంది. ఇది నిజంగా ప్రోమో కోసం జరిగిందా లేదంటే నార్మల్గానే ఆర్గ్యుమెంట్ జరిగిందా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రోమోలో చూపించేది వేరు అక్కడ జరిగేది వేరు. ఇక నిఖిల్ విషయానికి వస్తే ప్రేమ అనేది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి.
సో ఎవరిని కూడా మీ లైఫ్ పార్ట్నర్ని మీ పక్కన ఉండే వాళ్ళని రైట్గా చూస్ చేసుకోండి. నేను మోసపోయాను కొన్ని మాటలైతే చెప్తాడు. బట్ నేను ఇది ఎవరి గురించి అని కూడా చెప్పను. ఎందుకంటే ప్రోమోలో చూపించి మనం ఏదైనా అనాలిసిస్ చేస్తే అది వేరే విధంగా పోతుంది కాబట్టి సో కంప్లీట్ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాతే దీని గురించి మాట్లాడుకుందాం. బట్ ఏది ఏమైనప్పటికీ తన లైఫ్లో కానివ్వండి, ఇక ఎవరి లైఫ్లో అయినా కానీ లైఫ్ పార్ట్నర్స్ని చూస్ చేసుకునే విషయంలో నిజంగానే ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. చాలామంది మోసపోతున్నారు నమ్మి. ఇట్లాగా కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి లేదంటే మ్యారేజెస్ చేసుకొని కూడా కొంతమంది మోసం చేస్తున్నారు. బట్ నిజంగానే చెప్తున్నాను, మీ లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు వద్దనేది మీరు ముందుగానే మంచి వాళ్ళని చూస్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో పిల్లల్ని చూసి బాధపడుతుండే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి పిల్లలు రైట్గా వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకోండి. హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా హ్యాపీగా ఉంచండి. అంతేకాని ఏదో డెసిషన్ తీసేసుకొని ఆవేశంతో కానివ్వండి, మనీని చూసి ఫేమ్ని చూసి వీటిని చూసి మీరెవరు మోసపోకండి. సో గుడ్ రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.